మీ వాహనం టైర్ మార్చేటప్పుడు దానిపై రాసిన ఆల్ఫా న్యూమరిక్ కోడ్ ను మీరు ఎప్పుడైనా గమనించారా? కంపెనీలు టైర్లపై ఈ కోడ్ ను ఎందుకు రాస్తాయి? దీని ద్వారా డ్రైవర్లకు ఏదైనా హెచ్చరిక ఉంటుందా లేదా వేరే అర్థం ఉందా? ఈ కోడ్స్ ద్వారా కంపెనీ పేరు, లోగో కాకుండా టైర్ గురించి కొన్ని ముఖ్యమైన సమాచారం. ఈ ఆల్ఫా న్యూమరిక్ కోడ్ ద్వారా టైర్ వెడల్పు, టైర్ నిర్మాణ రకం, బరువు, సామర్థ్యం మొదలైన వాటి గురించి తెలుసుకోవచ్చు. ఓ ప్రముఖ కంపెనీకి సంబంధించిన టైర్స్ లో 195/65 R15 కు సంబంధించిన ఆల్ఫా న్యూమరిక్ కోడ్ ముద్రించి ఉంది. ఈ కోడ్ లోని మొదటి 3 అంకెలు టైర్ వెడల్పును సూచిస్తాయి. ఉదాహరణకి టైర్ వెడల్పు 195 మిల్లీమీటర్లు. ఎక్కువ ఇంజన్ డిస్ప్లేస్మెంట్ ఉన్న కార్లు వెడల్పు టైర్లను ఉపయోగిస్తాయి. మెరుగైన రీతిలో శక్తిని బదిలీ చేయడానికి రోడ్డుపై మంచి పట్టు అవసరం. 3000 సీసీ లేదా అంతకంటే ఎక్కువ ఇంజిన్ ఉన్న వాహనాలకు సాధారణంగా వెడల్పు టైర్లు ఉంటాయి. ఆల్ఫా న్యూమరిక్ కోడ్ లో వెడల్పు తర్వాత వచ్చే 2 అంకెల సంఖ్య టైర్ ఎత్తును సూచిస్తుంది. 195/60 R15 లోని 65 అంటే టైర్ ఎత్తు. అంటే ఎత్తు టైర్ వెడల్పులో 65% ఉంటుంది. ఎత్తు తర్వాత చివరి సంఖ్య టైర్ కు అంచు వ్యాసాన్ని సూచిస్తుంది. ఈ కోడ్ లోని 15 అంటే ఈ టైర్ ను 15 అంగుళాల అంచుపై మాత్రమే మార్చవచ్చు. కోడ్ లో R అని రాస్తే అది టైర్ రేడియల్ అని అర్థం. B అయితే అది బయాస్ బెల్ట్ సూచిస్తుంది. D అయితే వికర్ణాన్ని సూచిస్తుంది. ఈ రోజుల్లో దాదాపు అన్ని టైర్లు రేడియల్, అందుకే వాటిలో చాలా వాటిపై R అని రాసుంటుంది. పాత టైర్లపై మాత్రమే B లేదా D గుర్తులుంటాయి. టైర్ ఎంత గరిష్ట భారాన్ని తట్టుకోగలదో కూడా దాన్ని పేర్కొంటారు. ఉదాహరణకి కోడ్ రాసిన టైర్ దాదాపు 1000 కిలోల లోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వాహనాల స్వభావాన్ని బట్టి టైర్లపై కొన్ని ప్రత్యేక అక్షరాలు రాసి ఉంటాయి. P అంటే ప్రయాణికుల వాహనాలకు, LT అంటే తేలికపాటి ట్రక్కులు లేదా తేలికపాటి వాహనాలకు, ST అంటే ప్రత్యేక ట్రైలర్ కోసం, T అంటే తాత్కాలిక టైర్లకు పేర్కొంటారు. ఈ కోడ్ ఏ రకమైన వాహనానికి ఏ టైర్ అమర్చాలో గుర్తించడం సులభం చేస్తుంది.